క్లబ్బులు ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి అందరికీ వచ్చేసిన వాళ్ళ సోదరి సోదరీమణులందరికీ మా నమస్కారాలు. ముఖ్యంగా వక్త అయిన బ్రహ్మశ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి, అట్లాగే మన కాకినాడ పట్టణ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆహ్వానం పలుకుతున్నాం. మా యొక్క 3 రోటరీ క్లబ్లు ప్రజల యొక్క సహాయంతో, రోటరీ క్లబ్లే కాకుండా అందరూ తోడ్పడితేనే ఈ మహత్తరమైన కార్యక్రమం మేము పూర్తి చేయగలుగుతాం. విద్యాపురెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ బరియల్ గ్రౌండ్ ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన చాలా శిథిలావస్థ స్థితిలో ఉంది. మేము ఎప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా ఎవరైనా పోయినప్పుడు ఇదేంటి ఇంత దారుణంగా ఉంది పరిస్థితి, మేము దీనికి ఏదో చేయాలి అని చెప్పేసి ఒక కంకణం కట్టుకుంది రోటరీ క్లబ్లు రాజమండ్రిలో, అట్లాగే సామర్లకోటలో, విజయనగరంలో, తణుకులో, అన్ని చోట్ల కూడా ఈ యొక్క శ్మశాన వాటికల్ని తీర్చిదిద్ది ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మా 3 రోటరీ క్లబ్బుల నుంచి ఒక ట్రస్ట్ ఫామ్ చేసి, ఈ ట్రస్టీస్ మా రొటేరియన్సే అందరూ కూడా ఈ ప్రాజెక్ట్ని మేము టేకప్ చేయగలిగాం. ఈ రోజున మన వక్త అయిన శ్రీ చాగంటి కోటేశ్వరరావుని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. శాస్త్రి గారు కొంచెం తీసుకురండి. వక్త శ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుని పూలమాలతో అలంకరించవలసిందిగా మన సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. చంద్రశేఖర్ రెడ్డి గారు మా రోటరీ మెంబర్ కూడా సార్, మా రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సెంట్రల్ మెంబర్ కూడా ఆయన. ఒకసారి ఉండండి. జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం సార్. ఆహ్వానితులకి ఒక గమనిక,
మీరు హాల్ చుట్టూ చూస్తే మీకు ఒక పోస్టర్లు కనబడతాయి, సెల్ ఫోన్ వాడకూడదు అని చెప్పేసి. ఈ హాల్లో సెల్ ఫోన్స్ ఎంతమందికి ఉన్నాయండి? పోనీ సెల్ ఫోన్లు ఎవరికి లేవో చెప్పండి. దయచేసి గురువుగారు మాట్లాడుతున్నప్పుడు మీ సెల్ ఫోన్స్ సైలెంట్ మోడ్లో పెట్టండి, లేకపోతే ఆఫ్ చేసేయండి. మీకు అంతకీ నిజంగా వినాలంటే బయట కూడా మైక్ స్పీకర్స్ పెట్టాం, బయట కుర్చీలు పెట్టాం, కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి. అదొక అపీలు, విజ్ఞప్తి. ఏమైనా ఏ భాషలో ఏం చెప్పాలో అన్నిటికీ అదండి. చాలా డిస్టర్బెన్స్గా ఉంటున్నది. దయచేసి ఈ సెల్ ఫోన్స్ మాత్రం మీరు సైలెంట్ మోడ్లో పెట్టండి, లేకపోతే ఆఫ్ చేసేయండి ఈ 2 గంటలు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధాంగసంపృక్తం వాగర్ధ ప్రతిదత్తయే జగతః పితరః వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నేను సభా ప్రారంభంలోనే మీతో ఒక విజ్ఞప్తి చేయవలసిన అవసరం ఉంది. నాకు కొంచెం పరిశ్రమ ఎక్కువగా ఉన్న కారణం చేత ఇవాళ ఉపన్యాసంలో నేను అనేక పర్యాయములు తగ్గవలసి రావచ్చు. అది మైక్లో తగ్గితే ఎంత ఇబ్బందిగా ఉంటుందో వినే వాళ్ళకి నాకు తెలుసు. కానీ అది నేను తప్పించుకోగలిగినటువంటి స్థితిలో ఉన్న పరిస్థితి కాదు కనుక ఒకవేళ నేను తగ్గడం చేత మీకు అసౌకర్యం కలిగితే దాన్ని మీరు విశాల హృదయంతో మన్నించవలసిందిగా ముందే మీకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక ఇవాళ చేస్తున్నటువంటి ఉపన్యాసం దానికి సంబంధించినటువంటి విషయం ఇక పూర్వం ఎన్నడూ నేను చేసినది కాదు, బహుశా ఎవరూ అడిగేది కాదు. ఈ విషయం మీద ఉపన్యాసం చెప్పండి అని ఎవరు అడగరు. ఎందుచేత అడగరు అంటే ఒక్కటే కారణం, అంత్యేష్టి సంస్కారము అంటే ప్రాణం పోయిన తరువాత శరీరానికి చేసేటటువంటి సంస్కారం. దాని గురించి వినాలనేటటువంటి కుతూహలం చాలా చాలా మంచిది. ఎందుచేత అంటే అది ఒకటి తెలుసుకుంటే ఓహో మనం ఇలా జాగ్రత్త పడవలసి ఉంటుంది అని అనేక విషయాలు తెలుస్తాయి. కానీ సాధారణంగా అది వినడానికి పెద్ద సుముఖత చూపించరు. కానీ ఇవాళ నేను ఆ ప్రసంగం చేయడానికి, నిర్వాహకులు నన్ను ఆ విషయం మీద అడగడానికి ఒక ప్రధానమైన కారణం ఒకటి ఉంది. కాకినాడ పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్నటువంటి శ్మశానం ఏదైతే ఉందో అది చాలా దుర్భరమైనటువంటి స్థితికి చేరిపోయింది. బహుశా చచ్చిపోయేవాడు కూడా బాధతో చచ్చిపోవడానికి ఓ కారణం ఏదై ఉంటుంది అంటే అయ్యో తర్వాత నా శరీరం అక్కడ పెడతారే అని బెంగ కూడా ఓ కారణం అవ్వచ్చు. అంత దుర్భరమైనటువంటి స్థితిలో అది ఇవాళ ఉంది. ఏదో
కంటి ఆపరేషన్లు చేయించే వాళ్ళు ఉంటారు, వస్త్రదానం చేయించే వాళ్ళు ఉంటారు, ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే బిందెలు పంచిపెట్టే వాళ్ళు ఉంటారు. కానీ ప్రత్యేకంగా పూనుకుని అంత పెద్ద శ్మశాన ప్రాంగణాన్ని మేము దాన్ని పునర్నిర్మాణం చేస్తాం, దాన్ని మళ్ళీ చక్కటి ప్రాంతంగా తీర్చిదిద్ది సౌకర్యములతో కూడుకున్నదై అందరూ నిర్భయంగా అక్కడికి వెళ్ళి ప్రేత సంస్కారం చేసి వెనక్కి రాగలిగినటువంటి అభయస్థితి కల్పింపబడేటట్టుగా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతామన్న సంకల్పాన్ని ఎవరూ చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే ఒకటే కారణం, మనందరం కలిసి ఏదో కొంత ద్రవ్యాన్ని విరాళం ఇస్తామేమో, కానీ ఆ కార్యం చెయ్యడానికి అస్తమానం అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. ఎవరికి ఇష్టం ఉంటుంది? ఎవరో కోరి అటువంటి అమంగళ ప్రదేశంలోకి ప్రవేశించడానికి ఇష్టపడరు. కానీ రోటరీ క్లబ్ కాకినాడ వారు ఇవాళ మనందరం కూడా చాలా గర్వించవలసిన, చాలా సంతోషించవలసినటువంటి ఒక మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. అంతగా పాడైపోయినటువంటి ఆ శ్మశాన ప్రాంగణాన్ని అంతటినీ మళ్ళీ పునర్నిర్మాణం చేసి అక్కడ శవదహనానికి కావలసినటువంటి వేదికలను, అలాగే ఖననం చేయడానికి కావలసినటువంటి ప్రాంగణాన్ని మళ్ళీ చక్కగా ఏర్పాటు చేయడానికి కావలసిన కార్యక్రమాన్ని వాళ్ళు స్వీకరించారు. స్వీకరించి ఆ శ్మశానాన్నంతటినీ కూడా ఒక అందమైన ప్రాంగణంగా తీర్చిదిద్దుతున్నారు. అది వాళ్ళ ఎంత దుర్భరమైనటువంటి స్థితికి చేరిపోయిందంటే, మా అమ్మగారు శరీరం విడిచిపెట్టినప్పుడు నేను అక్కడికి ప్రతిరోజు వెళ్ళవలసి వచ్చింది. అక్కడికి ప్రతిరోజు వెళ్ళవలసి వస్తే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉండేదంటే, కళ్ళల్లో కళ్ళు పెట్టుకు చూస్తూ వెళ్ళినా ఎన్నో కపాలములు పడిపోయి ఉంటాయి. అక్కడ ఏదో ఆ పితృ సంబంధమైన పూజ చేస్తూ తల తిప్పి ఇలా చూస్తున్నప్పుడు ఆ పుర్రెల వంక, ఆ మోకాళ్ళ ప్రాంతంలోనూ తొడల ప్రాంతంలో ఉండేటటువంటి లావయిని ఎలుకలు, అక్కడ తిరిగేటటువంటి కుక్కలు. నేను ఇవాళ దాని గురించి ఉపన్యాసం చెప్తున్నాను కాబట్టి మీతో ఒక విషయం ప్రస్తావన చేస్తున్నాను. మా అమ్మగారి శరీరం విడిచిపెట్టినప్పుడు నేను ప్రేత సంస్కారం చేయడానికి అక్కడ కూర్చుని ఆచమనం చేస్తుంటే, పూజ చేస్తుంటే ఇలా నోళ్ళు విప్పినటువంటి చిన్న చిన్న పురుగులు వచ్చి నా తొడల ప్రాంతం దగ్గర స్పృశిస్తున్నాయి. నేను అంత్యేష్టి సంస్కారం చేయించేటటువంటి ఆ బ్రాహ్మణుడి వంక చూసి, ఇవి ఏంటండి ఈ పురుగులు ఇలా తొడల చుట్టూ చేరుతున్నాయని అడిగాను. అడిగితే, మనిషి శరీరంలో ప్రాణం ఉందో లేదో అది తెలుసుకోగలవండి. ప్రాణోత్క్రమణం అయిపోయినటువంటి దేహమైతే ఒక గంటలో ముక్కల కింద కొరికేస్తాయి. అవి స్పృశించి తెలుసుకుంటాయి వీడు ప్రాణం ఉన్నవాడేనని. అందుకని మిమ్మల్ని ఏం చెయ్యో, పూజ చేసేసుకోండి. అవి ముట్టుకుని చూసి, ఓ ఇతను ఇంకా ప్రాణంతో ఉన్నవాడు కాబట్టి ఇతన్ని కొరకకూడదు అని వెళ్ళిపోతాయన్నారు. నేను ఆ పూజ చేస్తున్న ప్రతిరోజు అవి నా తొడల కిందకు వచ్చి చేరేవి. కూర్చున్నప్పుడు ఉండేవి కావు, కూర్చోగానే భూమిలోంచి పైకి వచ్చేవి, వచ్చి చేరేవి, స్పృశించేవి. ప్రాణం ఉన్నవాడు అని వాటికి తెలిసేది, వెళ్ళిపోయేవి. భూమిలోకే మళ్ళీ వెళ్ళిపోతుండేవి. అయితే కూర్చుని లేచే పర్యంతం అలా వస్తూనే ఉండేవి, చూస్తూనే ఉండేవి, మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతూ ఉండేవి. అంటే ఆ ప్రాంతంలో అటువంటి జీవరాశి అంతా చేరిపోయింది. ఇప్పుడు యథార్థంగా ప్రాంతాన్ని సంస్కరించడం అంటే మీరు ఆలోచించండి, ఎన్ని దశాబ్దాలుగా ఎన్ని శరీరాలు ఆ భూమిలో పెట్టబడి ఉన్నాయో. నిజంగా ఇప్పుడు ఆ భూమిని తవ్వుతున్నప్పుడు ఎన్ని కంకాళములు పైకొస్తాయో, ఎన్నిటిని తీసి అదంతా శుభ్రం చేసి మళ్ళీ పూల తోటలు మొక్కలతో అంత అందమైన ప్రాంగణంగా తీర్చిదిద్దవలసి ఉంటుందో. నేను ఒక 500 రూపాయలు విరాళం ఇమ్మంటే ఇవ్వగలను. ఒక్క 10 రోజులు వచ్చి మీరు ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా చూసి కాస్త అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మీరు సాయం చేసి పెట్టగలరా అని అడిగారనుకోండి, కష్టమే. వాల్మీకి మహర్షి ఈశ అంటారు సుందరకాండలో. కొన్ని సంకల్పములు కూడా ఎవరు చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే, సంకల్పం చేసిన తరువాత ఆ కార్యక్రమాన్ని చెయ్యడం చాలా కష్టం. ఎవరు పెడతారు, ఎవరు దగ్గర నుండి చూస్తారు? అవన్నీ దగ్గర ఉండి చూసి అంత సౌందర్యవంతమైన ప్రాంగణంగా తీర్చిదిద్దడానికి ఎవరు సిద్ధపడతారు? ఎవరు దాని కొరకు ముందుకొస్తారు? కానీ
అందరికీ పనికొచ్చేది, అందరూ తప్పకుండా జీవితంలో వెళ్ళవలసింది. తన తల్లి కోసమో తండ్రి కోసమో ఎవరో ఒక పెద్దల కోసం వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది ఖచ్చితంగా ఆ ప్రాంగణమే. అటువంటి ప్రాంగణంలో రోటరీ క్లబ్ వారు, నేను తెల్లబోయాను, నాతో టిక్కు గారు ఒక మాట అన్నారు మా ఇంటికి వచ్చి. వారిని సత్యనారాయణ శర్మ గారు అన్నమే నాకు ఇష్టం, కానీ అలా అంటే ఎంతమంది గుర్తుపడతారు నా ప్రసంగంలోని నాకు అనుమానం కొద్దీ ఆ మాట నేను వాడానంతే. బహుశా ఆ మాట వాళ్ళ అమ్మగారు నాన్నగారు ముద్దుగా పిలవడంలోనే ఆయన చేయబోయేటటువంటి సంస్కారవంతమైన పనులను బేరీజు వేశారేమో. టిక్కు పెట్టాము అంటే అది కరెక్ట్ అని గుర్తు. రైట్ అయితేనే కదా టిక్కు పెడతాం. అన్నీ మంచి పనులు చేసేవాడు అవుతాడు కాబట్టి టిక్కు అని పిలిచారేమో ఆయన్ని. ఆయన నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాను. అయ్య బాబోయ్, ఇటువంటి సంకల్పం ఎవరు చెయ్యరండి, చాలా మహోత్కృష్టమైన కార్యాన్ని చేపడుతున్నారు. నిజంగా ఇటువంటి కార్యక్రమాన్ని మీరు చేపడుతుంటే నా వంతు నేనేం చేసి పెట్టవలసి ఉంటుంది చెప్పండి అని అడిగాను. ఏమీ చెయ్యక్కర్లేదయా, నువ్వు కాకి లాంటి వాడివి, అరుస్తూ ఉంటావు, నీకు ఆ కోత అలవాటైపోయింది. అంత్యేష్టి సంస్కార వైభవం గురించి 4 మాటలు చెప్పు. అసలు ఆ అంత్యేష్టి అంటే శరీరము పడిపోయిన తరువాత చేసేటటువంటి సంస్కారం. ఆ సంస్కారం ఎందుకు చెయ్యవలసి ఉంటుంది చెప్తే, అంతర్లీనమే శ్మశానము యొక్క వైశిష్ట్యము. ఆ శ్మశాన ప్రాంగణం ఎందుకు శుభ్రంగా ఉండాలో, ఎందుకు దాన్ని మనం జాగ్రత్త. హరి ఓం. వారు నన్ను అంత్యేష్టి సంస్కార వైశిష్ట్యము అనడం మంచిదేమో, దానిలో విభవం ఏముంటుంది, వైభవం ఏముంటుంది, వైశిష్ట్యము ఇంకా ప్రయోజనకరమైన మాట అయి ఉండవచ్చు. అంత్యేష్టి సంస్కార వైశిష్ట్యమును గురించి నువ్వు ఒకరోజు ప్రసంగం చేస్తే దాని వలన అందరికీ ఆ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలనేటటువంటి తలంపు మాకు ఎందుకు కలిగిందో అర్థమవుతుంది. కాబట్టి దాని గురించి 4 మాటలు చెప్పవలసింది అన్నారు. అయ్యో, మీరు ఎక్కడో శ్మశానంలోకి వెళ్ళి ఆయన నాకు చెప్తుంటే నిజంగా నేను నా భార్యతో వారు వెళ్ళిపోయిన తర్వాత అదే అన్నా, వారానికి 2-3 సార్లు వెళ్ళవలసి వస్తోంది కోటేశ్వరారు, వెళ్ళి అన్ని చూసి వస్తున్నానండి అన్నారు. ఎవరికి పట్టింది? నిజంగా అయిన వాళ్ళు శరీరం విడిచిపెట్టారు అంటేనే ముఖం చాటేసేటటువంటి రోజులు ఇప్పుడు మనం ఇక్కడ ఎడతామని. అలాంటి రోజుల్లో ఊరి కోసం, ఊరి బాగు కోసం, ఊళ్ళో వాళ్ళందరి సంతోషం కోసం తాను ప్రతిరోజు అందులోకి వెళ్ళొస్తే ఆయన పుట్టిన సంప్రదాయం రీత్యా మళ్ళీ యజ్ఞోపవీతాన్ని మారుస్తూనే ఉండవలసి ఉంటుంది. నిజంగా అంత కష్టానికి ఓర్చి వాళ్ళ రోటరీ క్లబ్ వాళ్ళు ఇంత మహత్తరమైన కార్యం చేస్తుంటే చాలా అదృష్టవంతమైన విశేషం ఏమిటంటే స్థానిక శాసనసభ్యులు కూడా దానికి వెనక వెన్నుదన్నుగా నిలబడ్డారు. నాతో ఇప్పుడే సత్యనారాయణ శర్మ గారు ఒక మాట చెప్పారు. వారు వెంకటాచలం వెళ్ళారు కోటేశ్వరారు, తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకున్నారు, కానీ ఈ కార్యక్రమం మీద ప్రసంగం జరుగుతోంది అని చెప్తే ఊళ్ళో ఇంత మహత్తరమైన ప్రయోజనం మీద సభ జరిగి కార్యక్రమం జరుగుతుంటే స్థానిక శాసనసభ్యుడిని ఉండి నేను ఎక్కడో ఉండిపోవడం కాదు, తెల్లవారేటప్పటికీ కాకినాడ వచ్చి సాయంకాలానికి నేను సభకు వస్తానని మాట ఇచ్చారు, అందుకని ఆయన కోసం ఎదురు చూస్తున్నానండి అన్నారు. నేను చాలా సంతోషించాను. ఇష్టాపూర్తములని చెయ్యి పట్టుకుని నడిచేటప్పుడు అత్యంత బాధ్యతాయుతమైన స్థానములలో ఉండేటటువంటి పెద్దలు అలా ముందుండి నడిపించగలిగినటువంటి దక్షత కలిగిన వారైతే చక్కగా ఊళ్ళో అనేకమైనటువంటి ప్రయోజనాత్మకమైన కార్యక్రమములు జరుగుతాయి. ఇవాళ కాకినాడ పట్టణంలో రోటరీ క్లబ్ వాళ్ళు స్వీకరించినటువంటి ఈ మహత్తరమైన కార్యంలో నా వంతు నేను చెయ్యగలిగినటువంటి సాయం, దాని వైశిష్ట్యమును గురించి 4 మాటలను చెప్పడమే. కాబట్టి తప్పకుండా నేను దాని గురించి మాట్లాడతాను అన్నాను. అయితే ఈ సందర్భంగా నేను చెయ్యబోయేటటువంటి ప్రసంగం గురించి ఒక్క విషయాన్ని ముందుగానే నేను మీతో మనవి చేస్తాను. నేను అంత్యేష్టి సంస్కార వైభవం గురించి, దాని వైశిష్ట్యాన్ని గురించి, ఆ ప్రకరణం వేదంలో ఏది ఉందో దాన్ని యథాతథంగా మీకు చెప్పడానికి నేను సిద్ధంగా లేను. ఎందుచేత అంటారేమో, నేను యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా దాని మీద ప్రసంగం చేసేసాను అనుకోండి, ఇందులో చాలా మంది ఇవాళ రాత్రి భోజనం పలహారం కాదు, గుక్కెడు మంచినీళ్లు కూడా తాగలేరు.
అంత బాధాకరంగా ఉంటుంది. అయ్య బాబోయ్, ఇంత దారుణంగా ఉంటుందా మనుష్య శరీరం యొక్క స్థితి అనిపిస్తుంది. కాబట్టి నేను అంత లోటుపాతులలోకి వెళ్ళి దాన్ని పరామర్శ చెయ్యను. కానీ తత్సంస్కార వైశిష్ట్యమును స్పృశించడంలో మాత్రం ఎక్కడ లోటు చేసే ప్రయత్నాన్ని చెయ్యను అని మీకు మనవి చేస్తూ, నేను బొత్తిగా శరీరంలో ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు లేదా ప్రాణోత్క్రమణం అవుతోంది ఇంట్లో ఉన్న వ్యక్తికి అని గుర్తించినప్పుడు కుటుంబ సభ్యులు చెయ్యవలసిన కర్తవ్యంతో ప్రారంభం చేసి అతని ఇహలోకయాత్ర పూర్తయిపోయి పరలోకయాత్రకు వెడుతున్నప్పుడు 11 రోజులు చేయవలసినటువంటి కార్యక్రమం నెలసరి సంవత్సరం వరకు చేయవలసిన కార్యక్రమం వరకు యథార్థమునకు నేను చెప్పవలసి ఉంటుంది వాళ్ళ అంత్యేష్టి సంస్కార వైశిష్ట్యం అంటే. కానీ అంత లోతుగా నేను స్పృశించడానికి ఇష్టపట్టలేదు. ఒక్కటే కారణం, మీకు దాని యొక్క ప్రాశస్త్యమును చెప్పడమే తప్ప బొత్తిగా మీ మనసులు ఏదో పాలకొండలో ఉప్పరాయి పడినట్లు విరిగిపోయేటంత బాధ కలిగేటట్టుగా ప్రసంగం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకని నేను ఆ అంత్యేష్టి సంస్కారముల గురించి కొంత స్పృశించేటటువంటి ప్రయత్నం చేస్తాను. నేను అనేక పర్యాయములు చదివిన ఈ ప్రసంగం కోసం నేను ఆ ప్రకరణాన్ని ఒక్కరోజు చదివినందుకు నాకు ఆ రోజు రాత్రి పలహారం మర్నాడు పలహారం భోజనం సహించలేదు. ఆచమనం చేయడానికి సంధ్యావందనానికి నా చేతి వంక నేను చూసుకుంటే నాకే ఎబ్బెట్టుగా అదోలా అనిపించింది. ఈ చేతి పరిస్థితి ఇది కదా, ఈ చేతిని చూసుకుని ఇంత మురిసిపోతున్నానే, ఈ చేత్తో ఇన్ని పనులు చేశానే, ఇవన్నీ చిట్ట చివరికి ఇలా అవుతాయి, ఈ చేతి పరిస్థితి అలా అవుతుందని గుర్తించినప్పుడు మీతో నేను యథార్థం మనవి చేస్తున్నా. ఆచమనం చేయడానికి కూడా నాకు అదోలా అనిపించేది. అంత వైరాగ్యంగా, అంత ఒక రకమైన నిర్లిప్తతగా ఉండడానికి కారణమైంది ప్రసంగం చేయడానికి. ఇతపూర్వం నేను దాని గురించి చదివిన వాడనైనా వేరొక్క పర్యాయం మంత్రభాగాన్నంతటినీ పరిశీలన చేస్తే అలా ఉంటే, మొదటిసారి ఎప్పుడు వినని వాళ్ళు వింటే చాలా క్లేశం కలుగుతుంది. అందుకని నేను అంత లోటుపాతులలో దానిని స్పృశించను. ప్రయోజనం ఎంతవరకు అంతవరకు స్పృశించే ప్రయత్నం చేస్తాను. మనకి సంస్కారము అని వైదిక ధర్మములో ఉన్నటువంటి విషయాన్ని నేను మాట్లాడుతున్నాను. అంత్యేష్టి అన్ని మతముల వారికి, అన్ని విశ్వాసముల వారికి ఉంటుంది. ఆ విషయంలో ఏది దేనికన్నా గొప్ప అన్న విషయాన్ని నేను మాట్లాడను. ఎందుకంటే అందరి బాధ, అందరి మనస్సు ఒక్కలాంటిదే ఆ విషయంలో. కానీ వైదిక ధర్మమునకు నేను కట్టుబడిన వాడను కాబట్టి సనాతన ధర్మాంతర్గతమైనటువంటి ప్రకరణాన్ని స్పృశించే ప్రయత్నం చేస్తాను. మనకి వేదంలో సంస్కారము అని ఒక మాట మాట్లాడతారు. సంస్కారము అన్న మాటకు అర్థం అందులోనే ఉంది, బాగుగా చేయుట. బాగుగా చేయుట, బాగు చేయుట. తాను బాగుగా చేయుట అని కాదు దాని అర్థం, అతన్ని బాగు చేయుట లేదా అతనిని యోగ్యుడిగా చేయుట అని అర్థం. ఇది ఎవరికి వర్తిస్తుంది అని అడిగారు. 84 లక్షల జీవరాశులు ఉద్భవిస్తాయి ప్రపంచంలో. 84 లక్షల జీవరాశులలో 83,99,999 జీవరాశులకు పైలోకములను పొందడానికి కావలసిన పుణ్యాచరణము కానీ, మోక్షమును పొందడానికి కావలసినటువంటి జ్ఞానమును పొందడానికి కావలసిన భక్తితో కూడిన కర్మాచరణమునకు కానీ, లేదా పాపకర్మల చేత అధోలోకములకు వెళ్ళిపోగలిగినటువంటి యోగ్యత కానీ ఉండవు. దేవతలున్నారు, వారు కేవలము వారు చేసుకున్న పుణ్యాన్ని వ్యయం చేసుకుంటూ ఉంటారు. ఊర్ధ్వలోకాల్లో భోగం అనుభవిస్తూ ఉంటారు, పుణ్యం నశించిపోతుంది. పుణ్యం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పైనుంచి కింద లోకంలోకి పంపించేస్తారు. వెళ్ళి మళ్ళీ నువ్వు మనుష్య శరీరంలోకి వెళ్ళిపో అంటారు. అలాగే తిరియక్కులు అంటారు, అంటే వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి ప్రాణులు. వాటికి ఇంకా బుద్ధి అన్నదేం ఉండదు. వాటికి ఒక నిర్ణయం చేసుకోవడంలో ఏదో ఇంకొక విషయాన్ని ప్రమాణంగా తీసుకుని నిర్ణయం చేసుకునేటటువంటి అవకాశం ఉండదు. ఒక్కొక్కకి పులిహార తినేద్దామనిపిస్తే ఇప్పుడు నేను ఆ పులిహార తినవచ్చా తినకూడదా, శాస్త్రం ఏమని చెప్తోంది, అలా ఏం ఉండదు. దానికి తినాలనిపించింది, కలియబడి తినేస్తుంది. అందుకని వాటన్నింటికీ ఉన్నది ఒక్కటే ధర్మం, పశుధర్మం. మరి ధర్మం అంతా ఎవరికి? ఒక్క మనుష్య ప్రాణికి.
మనుష్య ప్రాణి కర్మాచరణములు చేసి దేవత కాగలడు, మోక్షమునకు వెళ్ళగలడు, కోట్ల జన్మలు అధోలోకములలోకి వెళ్ళిపోయి తిరియక్కుగా మారిపోగలడు. కాబట్టి సంస్కారము బాగు చేయుట అన్న మాట ఏ ప్రాణికి అన్వయమవుతుంది అంటే ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే అన్వయమవుతుంది. అందుకే ఒక కుక్క పిల్లని కనడానికి సిద్ధంగా ఉందనుకోండి, అంటే గర్భమును ధరించింది, దానికి సీమంతం చేయడం, దానికి పుంసవనం చేయడం, గర్భ సంస్కారం చేయడం, మంచి కుక్క పిల్ల పుట్టాలి అని ఒక సంకల్పాలు చేయడం అలా ఏం ఉండవు. కానీ ఒక్క మనుష్య ప్రాణి పుట్టేటప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్త పడతారు. అందుకే సనాతన ధర్మమునందు కామోపభోగము అన్న మాటని వాడరు, దాన్ని ప్రజాపత్యర్థం అంటారు. వివాహం చేసేటప్పుడు సంతానము కొరకు ఒక యజ్ఞము. కాబట్టి స్త్రీ పురుష సంయోగమునందు కూడా దాని ఫలితము శిశుజననమే కనుక ఆ వచ్చేటటువంటి శిశువు పాపభూయిష్టమైనటువంటి నడవడిక కలిగినటువంటి వాడై తాను పాడై 10 మందిని పాడు చేసేటటువంటి వాడిగా రాకూడదు. అందుకని గర్భాధానం చేసేటప్పుడు ఉత్తముడైనటువంటి జీవి ఈ భూమి మీదకి రావాలి అని కోరుకుంటూ వేదమంత్రముల చేత సంస్కరింపబడతాడు. చాలా అందమైనటువంటి మంత్రభాగం ఉంటుంది. ఆ అందమైన మంత్రభాగాన్ని చెప్పి నూతన దంపతులు ఇద్దరూ కూడా దాంపత్యంలో చక్కగా పరమేశ్వరుణ్ణి సేవ చేస్తూ సమాజమంతటా ఈశ్వరుణ్ణి చూస్తూ విశాల హృదయంతో ప్రవర్తించగలిగినటువంటి దంపతుల్ని పిలిచి యశస్సు అంటారు, కీర్తిని పొందిన వారై ఉంటారు. ఎందుకు కీర్తి అంటే వారి యొక్క ధార్మికమైన నడవడి చేత. అటువంటి కీర్తి పొందిన దంపతులకు దంపతి తాంబూలము అని ఇప్పిస్తారు. ఇప్పించి కొంత మంత్రభాగం చేస్తారు. అప్పుడు ఆ మంత్రభాగం చాలా గొప్పగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు. అందులో దేని కొరకు అసలు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడో, ఎంత తేజోవంతమైన సంతానము కావాలని కోరుకుంటున్నాడో ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి అడుగుతాడు. కాబట్టి గర్భాధానము అన్నది మొదటి సంస్కారముగా చెప్తారు. ఏదో కామోపభోగము కొరకు కలిస్తే అనుషంగిక ప్రయోజనంగా సంతానం కలగడం సనాతన ధర్మంలో ఉండదు. సంతానమును పొందుట కొరకు యజ్ఞము ప్రధానము, అనుషంగిక ప్రయోజనము భోగము. కాబట్టి ఇప్పుడు ఉత్తమమైన సంతానము కొరకు చేసేటటువంటి మంత్రభాగమే గర్భాధాన ప్రక్రియ. అందుకే ముహూర్తాల్లో చాలా చాలా కష్టం ముహూర్తం పెట్టడం. ఉపనయనానికి పెట్టడం కష్టం, గర్భాధానానికి పెట్టడం కష్టం. అందుకే గర్భాధానమునకు ముహూర్తము, గర్భాధానము తర్వాత సీమంతోన్నయనము అంటారు. సీమంతం శ్రీమంతం అంటుంటారు మన వాళ్ళు. కాదు, దాని పేరు సీమంతోన్నయనము అంటారు. అంటే కడుపులో ఉన్నటువంటి పిల్లవాడికి పిండానికి 5వ నెల దాటిపోతే తల్లికి ఒక ఇబ్బంది ఉంటుంది. ప్రత్యేకించి 6-7 నెలల దగ్గరికి చేరిపోతే ఇక దేవాలయ ప్రవేశం ఉండదు. కాబట్టి ఆమె గర్భమునకు రక్ష కష్టం. ఇక ఉగ్రభూతములు ఏం చేస్తాయంటే చెమకే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి రక్ష కడతారు గర్భానికి. ఆమె గర్భాన్ని ఉగ్రమైనటువంటి భూతములు పాడు చేయకుండా ఉండడం కోసమని ఒక సుముహూర్త కాలంలో భర్త అడవి పంది ముళ్ళు తీసుకొచ్చి బ్రహ్మరంధ్రము వరకు పైకెత్తుతాడు జుట్టు, పాపట తీస్తాడు ఇక్కడ వరకు. ఇది దాటి పాపట తీయకూడదు, ఎందుకంటే ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది, అది నిర్గమం, జీవుడు బయటికి వెళ్ళిపోయేటటువంటి తలుపు, దాన్ని తట్టకూడదు. అందుకని ఇక్కడ వరకు పాపట తీసి కొప్పు వేసి పువ్వులు కట్టి ఆ గర్భమునకు మేడియాకులతో కూడినటువంటి తోరణాన్ని ముడివేస్తాడు. ఆ మేడాకులతో కూడినటువంటి తోరణాన్ని ముడివేసి సీమంతోన్నయనము అంటే సీమ అంటే హద్దు, ఉన్నయనము అంటే పైకెత్తుట అని. ఇక్కడ వరకు పాపట తీసి జుట్టు పైకెత్తి భర్త ముడివేసి పువ్వులు పెడతాడు కాబట్టి దానికి సీమంతోన్నయనము అని పేరు వచ్చింది. అందుకని సీమంతోన్నయనం అంటే వీళ్ళెన్ని స్వీట్లు ఇవ్వాలి, వాళ్ళెన్ని స్వీట్లు ఇవ్వాలి చెప్పమని లేదు శాస్త్రంలో. అది గర్భరక్ష. పుట్టేటటువంటి పిల్లవాడు తేజోవంతుడు కావాలి అని చేసేటటువంటి ప్రయత్నం. ఉగ్రభూతముల చేత చెనకబడి వాడి తేజస్సు ఉపసంహారము కాకుండా ఉండాలి అని.
దాని తరువాత చేసేటటువంటిది పుంసవనము అంటారు. సాధారణంగా యజమాని ఆడపిల్ల వద్దు మగపిల్లవాడు కావాలని కానీ, మగపిల్లవాడు వద్దు ఆడపిల్ల కావాలని కానీ కోరడు. కానీ లోకంలో ఒక సంప్రదాయం ఉంటుంది. ఓ కొడుకు ఉండాలి అంటారు, కూతురు ఉండద్దు అనుకోడు. కొడుకు ఉండాలి అనడం తప్పు కాదు, కూతురు ఉండద్దు అనడం మహాదోషం. కూతురుంటే కన్యాదాన ఫలితం వస్తుంది. దశ పూర్వేషాం దశాపరేషాం. కొడుకుని శరీరం పడిపోయిన తర్వాత గయాచనార్థం పెడతాడు, పెట్టాడో పెట్టలేదో ఎవరికి తెలుసు. ఆడపిల్లని కన్యాదానం చేయగానే తెలుస్తాం. అందుకని ఆడపిల్ల ఉండి తీరాలి. కానీ ఒక్క కారణానికి కొడుకు ఉండాలని అడుగుతారు. ఏమిటా కారణం అంటే ఒకటే, తన వంశంలో అనువంశికంగా సింహాసనానికి అర్చన జరుగుతోంది. అది పెద్ద కొడుకు వస్తూ ఉంటుంది ఆ సింహాసనం. కొడుకులు లేకుండా పోతే ఆ సింహాసనం దగ్గర ఆ గోత్రనామాలతో పూజ చేసేవాడు ఉండడిక. కాబట్టి ఒకటి పుంసవనం. నాలుగవది జాతకర్మ. పిల్లవాడు పుట్టగానే చేసేటటువంటిది జాతకర్మ చేస్తారు. అక్కడికి 4 అయిపోతాయి. 5వ దాని పేరు నామకరణము. పిల్లవాడికి అమ్మ కడుపులో ఉండగా వచ్చినటువంటి కొన్ని దోషములు పోవడానికి వాణ్ణి భగవత్ సంబంధమైన ఏ పేరు పెట్టి పిలిచినప్పుడు వాడు వెనక్కి తిరిగి ఓయి అంటాడో అటువంటి పేరుకి వాడు పలుకుతుంటే వాడు ఎందుకు తేజస్సు పెరుగుతుంది. అందుకని భగవత్ సంబంధంగా పేరుంచుతారు. నామకరణము. అన్నప్రాశన. వాడు అమ్మ కడుపులో ఉన్నప్పుడు అటు ఇటు తిరుగుతూ తను విసర్జించినటువంటి మలాన్ని తాను తింటాడు. తద్దోష పరిహారార్థం అన్నప్రాశన చేస్తారు. శుభముహూర్తంలో వాడికి అన్నం పెద్దల చేత నోట్లో పెట్టిస్తారు. అన్నప్రాశన. అన్నప్రాశన అయిపోయిన తర్వాత చౌలము అని ఒక సంస్కారం. ఇప్పుడు చాలా మంది ఎందుకు లోపించిపోయింది. చౌలము నేను కంచికామకోటి పీఠానికి వెళ్ళినప్పుడు ఆ పీఠం పక్కన ఉన్న ఒక కుటుంబంలో చూశా చౌల సంస్కారం జరిగిన పిల్లాన్ని. చౌలము అంటే శిఖ. పుట్టు చుట్టులన్నీ తీసేసి శిఖ పట్టి పెడతారు. ఆ శిఖ ఉంచేస్తే ఇంకా ఆ శిఖ తీయడము అంటూ జరిగితే, శిఖ అంటే పిలక, శిఖ తీసేశాడు అంటే మళ్ళీ సన్యాసం తీసుకున్నాడని గుర్తు. ఇక అప్పటి వరకు శిఖ తీయకూడదు. ఇంట్లో ఉన్న సింహాసనంలో ఉన్న మూర్తిని తీసి అవతల విసిరేస్తే ఎంత మహాపాపమో, శిఖ తీసేస్తే అంతే మహాపాపం. కాబట్టి శిఖ తీయరు. చౌలమునందు శిఖ ఉంచుతారు. తరువాత జరిగేటటువంటిది ఉపనయనము. అక్కడికి 8 సంస్కారములు అయిపోతాయి. ఆ 8వ సంస్కారం ఉపనయనం జరిగిన తర్వాత గురువు గారి దగ్గర చదువుకోవడానికి వెడతాడు. అక్కడ ప్రాజాపత్య సంస్కారములు అని 4 సంస్కారములు ఉంటాయి. అవి చేస్తాడు 4. 5వది సమావర్తనము అని స్నానం చేస్తాడు, ఒక దివ్య స్నానం చేసి అక్కడతో నా చదువు పూర్తయింది అని తిరిగి వస్తాడు. 9. అక్కడ వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకుని తరువాత 5 యజ్ఞములను చేస్తుంటాడు. గృహస్థాశ్రమంలో ఉన్నది ఎందుకు అంటే ఈ 5 యజ్ఞములను తప్పకుండా చేస్తుండాలి. సంస్కారము అన్న మాటకు అర్థం అదే. బాగు చేయుట అంటే వీటి చేత బాగుపడుతూ ఉంటాడు. దేనికి బాగుపడుతూ ఉంటాడంటే, బాగుపడడం అంటే ఆరోగ్యం బాగుండడం కాదు, ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి మార్గంలో నడవడం మొదలు పెడతాడు. ఈ 5 విడిచిపెట్టకుండా చేస్తాడు. ఈ పంచమహాయజ్ఞములు చేసే అధికారం ఎవరికి అంటే ఒక్క గృహస్థుకే ఉంటాయి. మొదటిది బ్రహ్మయజ్ఞం అంటారు. బ్రహ్మయజ్ఞం అంటే వేద మంత్రాలు చదువుకుంటాడు. చదువుకోకపోతే వేద పండితులు కనబడితే ఓ నమస్కారం చేస్తాడు. అందుకని బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, ప్రతిరోజు ఈశ్వరుణ్ణి పూజ చేస్తాడు. 3వది పితృయజ్ఞము. పితృయజ్ఞము అంటే తల్లిదండ్రులు శరీరాన్ని ఏ తిథి నాడు విడిచిపెట్టారో గుర్తుపెట్టుకుని వాళ్ళకి తద్దినం పెట్టడం, అమావాస్య తిథి నాడు వాళ్ళకి తర్పణాన్ని విడిచిపెట్టడం, దాన్ని పితృయజ్ఞము అంటారు. ఇంకా 4వది భూతయజ్ఞము అంటారు. భూతయజ్ఞము అంటే విదేశాలలో ఉండే సంస్కృతికి భారతదేశంలో ఉండే సంస్కృతికి తేడా అక్కడే వస్తుంది. తినగా మిగిలిన ఇంత ఉప్మా ఉంటే ఓ భరిణిలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని 3 రోజుల తర్వాత తినడం వాళ్ళకి చెల్లుతుంది. ఈ దేశంలో అలా దాచరు. ఇంత ఉప్మా మిగలాలని ఉప్మా వండుకుంటారు. ఇంత మిగల్చి భూతములకు వేసేస్తారు. సమస్త ప్రాణులు తినాలి. సర్వభూత హితేరతాహ. అన్ని భూతములు బాగుండాలని కోరుకుంటారు. సమాజంలో మనుష్యుల గురించి కాదు, సమాజంలో ఉన్న సమస్త భూతముల యొక్క తృప్తిని కోరుకుంటాడు. అందుకే తాను అభిషేకం చేస్తే శం చతుష్పదే అంటాడు. 4 కాళ్ళున్న జంతువులు కూడా సుఖంగా ఉండాలంటాడు. అందుకని భూతయజ్ఞము.
మనుష్య యజ్ఞము అంటే ఇంటికి వచ్చినటువంటి వారికి ఏదో ఒకటి పెడుతూ ఉంటాడు, భోజనం పెడుతూ ఉంటాడు, లేకపోతే 2 పళ్ళు ఇస్తాడు, లేకపోతే ఏమైనా తినండి అంటాడు, కాస్త మంచినీళ్ళు తాగుతారా అంటాడు, అతిథులను ఆదరిస్తాడు ఈశ్వర రూపంలో. ఈ 5 యజ్ఞములు చెయ్యడం కొరకే గృహస్థాశ్రమంలో ఉంటాడు. ఈ 5 యజ్ఞములను పంచమహాయజ్ఞములు అని పంచ సంస్కారములంటారు. కాబట్టి వీటితో కలిపి 11 సంస్కారములు పూర్తయిపోయాయి. 11 ఇంతకుముందు చెప్పినటువంటి 8 గర్భాధానము, సీమంతము, ఆ తర్వాత తల్లికి చేసేటటువంటి కొడుకు పుట్టాలి అని చేసేటటువంటి సంస్కారము, జాతకర్మ తర్వాత అన్నప్రాశన, నామకరణము, చౌలము, ఉపనయనము. 8 ఈ 11 19 సంస్కారములు అక్కడికి పూర్తవుతాయి. ఈ 19 సంస్కారములు పూర్తయిపోయిన తర్వాత ప్రతి వారి చేత కూడా 7 మహాయజ్ఞములని ఉంటాయి. పాకయజ్ఞములు అని 7, హిరణ్య యజ్ఞములు అని 7, ఇటువంటిది వాజపేయము అని 7. ఈ 3 ఏళ్ళు 21 యజ్ఞాలు చేయిస్తారు. ఈ 21 ఆ 19 కలిపి 40 సంస్కారములు. ఈ 40 సంస్కారములు ఎవరు చేయవలసి ఉంటుంది అంటే, కడుపులో పిల్లాడు ప్రవేశించడానికి పూర్వాంగంలో గర్భాధానంలో ప్రారంభమైనటువంటి సంస్కారము చిట్ట చివర తాను యజ్ఞములు చేసినటువంటి వాడై, సర్వభూతముల యొక్క హితాన్ని కోరుకున్నవాడై, సమాజమంతా బాగుండాలి అని కోరుకున్నటువంటి వాడై, పరిపూర్ణమైనటువంటి మనస్సు కలవాడై, ఈ శరీరంతో సమాజాన్ని ఈశ్వరుడిగా భావన చేసి విశ్వమునందు విశ్వనాథుణ్ణి దర్శించి తరించిపోయిన వాడెవరున్నాడో వాడు చిట్ట చివర ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టక తప్పదు. ఎంత జ్ఞాని అయినా ఈ శరీరాన్ని విడిచిపెట్టవలసిందే. జీవుడు దీంట్లోంచి ఉత్క్రమణమును చెందాడు అంటారు. సభలోని వైద్యులు నన్ను క్షమించదరుగాక, 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన గాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. 1,000,000 మంది వైద్యులు వచ్చినా శరీరంలోంచి జీవుడు ఉత్క్రమణమును చెందాలి అని ఈశ్వరుడు శాసనం చేసేస్తే ఆ ప్రాణి ఉత్క్రమణమును చెందకుండా ఉండడు. ఇది ఉత్క్రమణమును చెందిన తరువాత శరీరము మిగిలిపోతుంది. ఇప్పుడు ఈ శరీరమునకు ఒక సంస్కారం ఉంటుంది. తల్లిదండ్రులు గర్భంలో ప్రవేశించేటప్పుడు చేసేటటువంటి సంస్కారంతో ప్రారంభించి చేసినవి కొన్ని అయితే, చాలా సంస్కారములు తనకి తాను చేసుకుంటాడు. యజ్ఞాది సంస్కారములన్నీ తానే చేసుకుంటాడు. చేసుకుని తను తరించడానికి కావలసినటువంటి మార్గాన్ని తానే నిర్ణయం చేసుకుంటాడు, తాను అనుష్ఠిస్తాడు. అన్నీ చేసిన తర్వాత ఈ శరీరంలోంచి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు. ఈ శరీరం ఉండిపోయింది. ఇప్పుడు ఎవరు చెయ్యాలి అని అడిగారు. ముందు ఈ శరీరం సమాజంలోకి రావడానికి పూర్వం చేసిన వారు తల్లిదండ్రులు. ఈ శరీరం వెళ్ళిపోయిన తరువాత చెయ్యవలసిన వాళ్ళు ఈ శరీరములోంచి వచ్చినటువంటి తనూభవులు అన్నారు. తనూభవుడు అంటే తండ్రి గారి హృదయ క్షేత్రము నుండి కదిలినటువంటి తేజస్సు ఆయన భార్య యందు అనగా తన తల్లి యందు ప్రవేశిస్తే లోపల ఫలదీకరణము చెంది తాను వారిద్దరి యొక్క బిడ్డగా ఏ కడుపులోంచి పైకొచ్చాడో ఆ గర్భమునందు తనకి వాసమును ఇచ్చినటువంటి తల్లికి, ఆ గర్భమునందు తనని తేజోరూపంగా ప్రవేశపెట్టినటువంటి తండ్రికి సంస్కారము చెయ్యగలిగినటువంటి అధికారము ఆ తల్లిదండ్రుల కడుపున పుట్టినటువంటి కుమారునకు ఇచ్చారు. ఇప్పుడు బిడ్డలు చేస్తారు సంస్కారాన్ని. బిడ్డలు చేసేటటువంటి సంస్కారమే అంత్యేష్ఠి. అంత్యేష్ఠి అంటే అంతః అంటే చిట్ట చివరి ఇష్టి. ఇష్టి అంటే యజ్ఞము. యథార్థమునకు యజ్ఞమునందు ఎప్పుడు 2 భాగములు ఉంటాయి. ఒకటి మంత్ర సంబంధమై ఉంటుంది, రెండవది హోమము అంటారు. హోమము అన్న మాట ఎక్కడున్నా అగ్నిహోత్రం ఉంది అని గుర్తు. అగ్నిహోత్రం లేకుండా హోమం ఉండదు, యజ్ఞం ఉండదు. అక్కడ అగ్నిహోత్రాన్ని పెట్టి చిట్ట చివర స్వాహ అంటూ అందులో వ్రీలిస్తారు, అందులో వేసేస్తారు. అది దేవతలకు వెళ్ళిపోతుంది. లౌకికాగ్నియందు పడిపోయినదేదో అది కాలిపోతుంది. యజ్ఞమునందు అగ్నిహోత్రంలో పడిపోయిందేదో అది దేవతలకు వెళ్ళిపోతుంది. సనాతన ధర్మమునందు శరీరాన్ని తీసుకెళ్లి ఇష్టి చేస్తారు. ఇష్టి అంటే హోమం చేసి యజ్ఞగుండమునందు వేలుస్తారు, యజ్ఞగుండంలో వేస్తారు.
అంటే తాను బతికున్నంత కాలం ఏం చేశాడు? సృక్కు స్రవం చేత్తో పట్టుకున్నాడు. ఎప్పుడైనా హోమం చేసే అలవాటు ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది నేను చెప్పే ప్రక్రియ. ఏదో నవధాన్యాలు మొదలైనటువంటివి పట్టుకొస్తారు, చెరువు అంటారు, కాస్త అన్నం వండుతారు, అది స్వాహ అంటూ వేస్తారు. లేకపోతే మారేడు దళాలు పువ్వులు పట్టుకొస్తారు, అవి అగ్నిహోత్రంలో వేస్తారు. కానీ ఇవన్నీ వేసే ముందు చేతిలో సొక్కు స్రవం పట్టుకుని నెయ్యి తీసి అందులోకి పోసి ఈ నేతితో తడుపుతారు. ఈ పవిత్రమైనటువంటి నేతి చేత తడపబడితే తప్ప దాన్ని అగ్నిహోత్రంలో వేయడానికి అధికారం రాదు. అప్పుడు మంత్రపురస్సరంగా మంత్రాలతో శుద్ధి చేసి తీసుకెళ్లి వేసినది ఏదుందో అది ఈశ్వరుడికి వెళుతుంది తప్ప పట్టుకెళ్ళి మీరు అఘాయిత్యంగా అగ్నిహోత్రంలో పడేశారనుకోండి, అది కేవలం దహనమైపోతుంది, కాలిపోతుంది. దానికి ఉత్తరగతులు ఏమైనా ఉంటాయా, ఉత్తమ ఫలితాలు ఏమైనా ఉంటాయా అంటే నేను శాస్త్రం నమ్మిన వాడిగా లేవని చెప్తా. ఎందుకని అంటే మీరు నన్ను మూర్ఖుడనండి, మూఢుడనండి, నేను మాత్రం శాస్త్రాన్ని మాత్రమే నమ్మినవాణ్ణి, నేను శాస్త్రము మాత్రమే మాట్లాడతాను. నాకు దాని ఎందున్న అనురక్తి, నాకు శాస్త్రం మీద ఉన్న నమ్మకం అటువంటిది. అలా ఉంటుందా అంటారేమో, ఉంటుంది. ఎక్కడి వరకో అక్కర్లేదు. మీరు ఇప్పటికీ వినుంటారు, చందోలు శాస్త్రి గారు అని అంటారు, మహానుభావుడు. ఆయన నోరు విప్పి మాట్లాడితే పరమేశ్వరుడు మాట్లాడినట్టే. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని కంచికామకోటి పరమాచార్యుల వారికి ఎంత అభిమానం వారంటే. మహానుభావుడు గృహస్థాశ్రమంలో అలా జీవించారు. వారు ఎంత గొప్పగా జీవించారంటే నాకు తెలుసు, మా గోపాలకృష్ణ గారికి తెలుసు. తెనాల్లో ఒక కుటుంబంలో కొడుకులు లేనటువంటి భార్యాభర్తలు వారి దగ్గరికి వెళ్ళి నిలబడితే ఆయన ముఖం మీద గుడ్డ వేసి కూర్చునేవారు, ఎవరిని చూసేవారు కాదు కూడా. ఆయన బట్ట తీసి అన్నారు, నీకు కొడుకు పుడతాళ్ళే, 6వ నెల వచ్చిన తరువాత నా దగ్గరకు రా, తీర్థం ఇస్తాను అన్నారు. ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత గర్భం ధరించింది. కానీ శాస్త్రి గారు శరీరం విడిచిపెట్టారు. శాస్త్రి గారు ఆవిడికి 5వ నెల దాటుతుండగా తన కోడలికి కల్లో కనబడ్డారు. అమ్మ, ఆమెకి కొడుకు పుడతాడని నేను వరం ఇచ్చాను, ఆమెకి కొడుకు పుట్టాలి అంటే నువ్వు మంత్రాన్ని జపం చేసి, ఇంత జపం చేసి తీర్థాన్ని బట్ట కప్పి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో తీర్థని ఆమెకు కొడుకు పుడతారని. ఆవిడ కోడలు అంత జపం చేసి తీర్థం పట్టుకెళ్ళిస్తే ఆ దంపతులకి కొడుకు పుట్టాడు. అంతేకాదండి, యథార్థంగా జరిగిన సంఘటన. మీరు ఇప్పటికీ తెనాలి వెళితే చెప్తారు, కొన్ని వేల కుటుంబాలు ఆరాధ్య దైవంగా చూస్తాయి ఆయన్ని. ఆయన శరీరాన్ని తీసుకెళ్లి కట్టెల మీద పడుకోబెట్టి నీతితో సంస్కారం చేసి అగ్నిహోత్రం వెలిగిస్తే తెల్లటి బట్టలు కట్టుకుని బాలాదేవి పైకి లేచింది ఆయన శరీరం నుంచి. ఆ బాలాస్వరూపం పైకి లేస్తే తెల్లబోయి అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఫోటో తీశారు. అమ్మవారు ఫోటో పడింది, పేపర్లో పడింది, అవి పేపర్లలో వచ్చింది. ఇప్పటికీ చాలా మంది దగ్గర ఫోటోలు ఉన్నాయి. అగ్నిహోత్రుడు స్వయంగా ఆయన్ని పడుకోబెట్టినటువంటి వేది మీద అగ్నిహోత్రుడు ఆగ్నేయంలో కూర్చుని దర్శనమిచ్చాడు. మహాత్ములు శాస్త్రాన్ని నమ్మి జీవించినటువంటి వాళ్ళ శరీరములు హోమగుండంలోనే పడ్డాయి తప్ప కేవలము అగ్ని సంస్కారము కాలేదు. తీసుకెళ్లి ఏదో కాల్చేద్దామని తీసుకెళ్లి కాల్చేయడం కాదు. కేవలం కాల్చేస్తే బూజైపోతుంది. అస్థి సంచయనం ఎందుకు? ఎముకలేరడం ఎందుకు? కాలిపోయినవి ఏవి తెచ్చి నువ్వు ఇంట్లో దాచుకుంటున్నావు? కాలిపోయినది ఏది కూడా శేషం ఇంటికి తీసుకురావడం కానీ ఇంట్లో ఉండడానికి కానీ అనర్హం శాస్త్రంలో. ఏదైనా సగం కాలిందనుకోండి, ఇక దాన్ని ఇంట్లో ఉంచరు, బయటపడేస్తారు. అది దేవతామూర్తుల మూర్తి అయినా సరే తీసుకెళ్లి జలంలో కలిపేస్తారు తప్ప ఇంట్లో ఉంచరు. మరి అస్థి సంచయనం ఎందుకు చేస్తున్నావు? మళ్ళీ వెళ్ళి ఎముకలు ఎందుకు ఏరుతున్నావు? తండ్రివి ఏరి కుండలో పెట్టి లాకర్లో ఎందుకు పెడుతున్నావు? తీసుకెళ్లి గంగలో ఎందుకు కలుపుతున్నావు? పట్టుకెళ్ళి ఏదో ప్రమాణం ఉంది, నీకెక్కడో నమ్మకం ఉంది, నీకు తెలియచ్చు తెలియకపోవచ్చు, కానీ విశ్వాసం ఒకటి ఉంది. విశ్వాసమునకే మతం అని పేరు. కాబట్టి ఆ విశ్వాసము చేతనే జీవిస్తుంది సంప్రదాయం. ఒక మనిషి శరీరం ఇన్ని సంస్కారములను పొందింది బతికుండగా. ఈశ్వరుణ్ణి చేరడానికి ఇంత ప్రయత్నం చేశాడు. చేసి ఋతుమంతం అంటారు, ఇది నేను కాదు అని తెలుసుకున్నాడు. తెలుసుకుని లోపల ఉన్నటువంటి స్ఫురత్తేదుందో ఆ ఆత్మ నేను అని తెలుసుకున్నాడు. దీని నుంచి విడివడిపోయాడు.
కొబ్బరి టెంక నుంచి పెంకు నుంచి విడిపోయి కురుడి అయిపోయి లోపలే గుడుగుడులాడినట్టు భగవాన్ రమణులలా, ఒక పరమాచార్య స్వామిలా, ఒక తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిలా, ఒక చంద్రశేఖర భారతీ స్వామి గారిలా ఆత్మ విడి దేహము నుండి జీవన్ముక్తుడై శరీరముతో ఉంటాడు. ఇది పడిపోయే వరకు సాక్షిగా చూస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తి అంతటా నిండిపోయిన ఆత్మయందు అఖండముగా కలిసిపోయాడు. శరీరము పడిపోయింది. ఇందులో ఉండబట్టి కదా శాస్త్రం చదువుకున్నాడు, ఇందులో ఉండబట్టి కదా అనుష్ఠానం చేశాడు, ఇందులో ఉండి ప్రయత్నం చెయ్యబట్టి కదా ఇది అసత్యమని తెలుసుకున్నాడు. అందుకని దీనికి ఋతుమంతమని పేరు. ఇందులో లేకుండా నువ్వు సత్యాన్ని ఎలా తెలుసుకుంటావు? ఇందులో ఉండి సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇది అసత్యమని తెలిసిన తర్వాత ఇది పడిపోతున్నా ఖేదం ఉండదు, సాక్షిగా చూస్తూ ఉంటాడు. అలా చూడగలిగిన స్థితి కలిగిన ఒక మహాపురుషుడి శరీరం పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? శరీరాన్ని అంటే 2 విభాగములను చేసింది శాస్త్రం. ఆయన సన్యసించకుండా వెళ్ళిపోయిన వాడైతే కడుపున పుట్టినటువంటి బిడ్డలు ఎవరుంటారో వాళ్ళు అంత్యేష్టి సంస్కారం చెయ్యాలి. సన్యసించి వెళ్ళిపోయిన వాడైతే ఆ శరీరానికి అంత్యేష్టి అగ్నిహోత్ర రూపంలో చెయ్యకూడదు. ఎందుకంటే ఆయన సన్యాసమును తీసుకున్న తర్వాత అగ్ని జోలికి వెళ్ళడు. ఇక ఆయన అగ్నికి సంబంధించిన పని ఏదీ చెయ్యరు. సన్యాసం తీసుకుంటే యజ్ఞం, యాగం, హోమం ఏమీ చేయకూడదు. నకర్మణాన ప్రజాధనేన త్యాగేనైకే అమృతత్వమావసహు అని ఉపనిషత్ మంత్రం అందుకే చెప్తారు వాళ్ళు కనబడితే. అందుకని వారి శరీరాన్ని ఎలా చెయ్యవచ్చు అంటే శాస్త్రం 2 విధానములను చెప్పింది. ఒకటి, వారి శరీరాన్ని 4 ముక్కల కింద కోసి అరణ్యము యొక్క 4 మూలల యందు భూమిలో ఉంచమని. అప్పుడు భూమి మీద పెట్టి ఉంచితే మృగములు, పక్షులు తీసుకెళ్లి తినేస్తాయి. అంత్యమునందు శరీరాన్ని కూడా సన్యాసలా ఉపయోగిస్తాడు. అది దారుణంగా ఉంటుంది కదండి. ఆయన అందులో ఉండి ఎంతో మందికి ఎన్నో చెప్పినవాడు ఆయన శరీరాన్ని కోయడమేమిటి అంటే భూమిలో పెట్టేస్తారు. శరీరాన్ని పెట్టి దాని మీద బిల్వవృక్షము, తులసి కోట పెడతారు. శివలింగం పెడితే అధిష్టానం అంటారు, తులసి కోట పెడితే బృందావనం అంటారు. అందుకే మీరు మహాత్ముల యొక్క సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు తులసి కోట ఉంటే బృందావనం అండి అంటారు, శివలింగం ఉంటే బృందావనం అనకూడదు, అధిష్టానము అంటారు. ఆ 2 మాటలు సమాధి మీద ఏమున్నాయి అన్నదాన్ని బట్టి వస్తుంది. గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి యొక్క శరీరం పడిపోతే ఆయన అంత గొప్పగా అనుష్ఠానం చేసి సత్యాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు ఈ శరీరము పవిత్రమైపోయింది. దీన్ని ఈశ్వరుడు దేని కొరకిచ్చాడో దాన్ని ఆ ప్రయోజనానికి వాడుకుని ఆ ప్రయోజనాన్ని ఆయన పొందేశాడు. పరమేశ్వరుడిచ్చినటువంటి దివ్యమైనటువంటి నిర్మాణము ఈ శరీరము. అందుకే ఇందులో ఉన్నవాడెవరో వాడొక్కడే సత్యాన్ని తెలుసుకోగలడు. ఏ ఇతర ఉపాధిలో కూడా సత్యదర్శనము సాధ్యం కాదు, దీని యందు మాత్రమే సాధ్యం. ఈశ్వర నిర్మాణము ఎంత గొప్పది అంటే దీనిలో ఇక్కడున్న కన్నుకి 2 అంగుళాలు 4 అంగుళాల పక్కన చెవి ఉంటుంది. 4 అంగుళాల పక్కనున్న చెవి చూడలేదు, ఈ పైన ఉన్న కన్ను వినలేదు. ఈ కన్ను ఏ కారణం చేత చూడగలుగుతోందో ఆ కారణం చేతనే చెవి వింటుంది. ఈ రెండిటి పక్కనే ఉన్న ఈ 2 కన్నాలు చూడలేవు, వినలేవు, కానీ దాని కారణం చేతనే ఊపిరి తీస్తాయి. దానికి అంగుళం కిందున్నటువంటి కన్నం పదార్థాన్ని తింటుంది, పదార్థాన్ని ఉమ్ముతుంది తప్ప అది ఎప్పుడూ చూడదు, వినదు, వాసన చెప్పదు. ఒక్కొక్క కన్నం ఒక్కొక్క పనికొస్తుంది తప్ప 2 అంగుళాల పక్కనే ఉన్న ఒక కన్నం చేసే పని ఇంకొక కన్నం చెయ్యడానికి వీలు లేని రీతిలో ఇంత గొప్పగా 9 రంధ్రముల కన్నాల 9 రంధ్రముల ఉన్నటువంటి గాలి బుడగలో 10 వాయువులను కుంభించి శాసించాడు. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9 రంధ్రముల ఉన్న తిత్తి యందు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాద కూర్మ కొకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులను కుంభించి తన శాసనమయ్యే వరకు బయటికి వెళ్ళడానికి వీలు లేదని నియామకం చేశాడు. వాడు ఈశ్వరుడు, వాడు కనపడడు. వాడు కనపడడానికి నీ శరీరమే హేతువు.
నువ్వు ఉపనిషత్తులు చదువుకొని వేదం చదువుకొని భక్తితో ప్రవర్తిస్తే ఈ శరీరంతో ఉన్నవాడెవడో వాడికే ఈశ్వరుని యొక్క ప్రజ్ఞ అర్థమవుతుంది. ఈ సభకి మీరు ఒక 500 కుక్కల్ని కూడా తీసుకొచ్చారనుకోండి, నేను ఏ ప్రసంగం చేసినా ఆ ఉపాధి తెలుసుకోలేదు. అలా తెలుసుకోగలిగినటువంటి శక్తి ఉన్న ఉపాధి ఒక్క మనుష్య ఉపాధి. ఇదొక్కటే తెలుసుకోగలదు, తెలుసుకుని అనుష్ఠించగలదు, అనుష్ఠించి సత్యమును ఎరుకలోకి తెచ్చుకోగలదు, తెచ్చుకుని తాను సత్యముగా నిలబడి అసత్యాన్ని సాక్షిగా చూసి విడిచిపెట్టగలదు. అప్పుడు ఈ శరీరం ఇంత పవిత్రమైనది, 84 లక్షల జీవరాశులలో ఎవరికీ లేనటువంటి అత్యద్భుతమైనటువంటి నిర్మాణము ఈశ్వరుడు దీన్ని ఎందు చేశాడు. అందుకే ఈ శరీరాన్ని ఏం చెయ్యాలి అని అడిగాడు. దీన్ని ఎవడు నిర్మించాడో వాడికే ఇచ్చేయాలి. ఇంత గొప్ప నిర్మాణమునందు ఒక అంగుళ నిర్మాణంలో కూడా నీ ప్రజ్ఞ ఏమీ లేదు. కపిల గీత కుండ బద్దల కొట్టినట్టు మాట్లాడుతుంది. అమ్మలోకి ప్రవేశించినటువంటి భర్త తేజస్సు ఎలా బుడగవుతుందో, ఎలా శరీరం అవుతుందో, ఎలా కిందకి తలపెట్టి కాళ్ళు పైకి పెట్టి పడుకుంటుందో, అమ్మ తిన్న ఆహారం నాభిగొట్టంలోంచి ఎలా వెడుతుంటుందో, ఎలా బయటికి వస్తాడో ఎంత అద్భుతంగానో వర్ణన చేస్తుంది భాగవతంలో కపిల గీత. కాబట్టి దీన్ని నిర్మాణం చేసిన వాడు ఈశ్వరుడు ఒక్కడే. ఈ ఇల్లు నాదనగలవేమో, ఈ మైకు నాదనగలవేమో, ఈ ఉత్తరీయం నాదనగలవేమో, ఈ కళ్ళు నాది అనడానికి ఈ కళ్ళు సంపాదించుకోవడంలో నా ప్రజ్ఞ ఈశ్వరుడు మాత్రం లేదు. ఈశ్వరుడు ఇచ్చాడు ఈ 2 కళ్ళు. 2 కన్నులున్నా చూడలేని వారు లక్షల మంది ఉంటే ఈ 2 కన్నులతో చూడగలిగిన శక్తిని ఈశ్వరుడు ఇచ్చాడు. 2 చెవులను ఈశ్వరుడు ఇచ్చాడు, వినగలిగిన ప్రజ్ఞగా ఈశ్వరుడు ఉన్నాడు. కాబట్టి అది తెలుసుకున్న నాడు నీ కంటికి కనపడకుండా నడిపిస్తున్నటువంటి ఆ చైతన్యం ఏదుందో దాన్ని తెలుసుకుని అదే నువ్వన్న స్థితిని పొందడమే సత్యదర్శనం, సత్యముగా నిలబడడం. అందుకు పనికొచ్చినటువంటి ఇంత దివ్యమైన శరీరాన్ని నువ్వు తీసుకెళ్ళి అగ్నిహోత్రంలో పారేస్తున్నాను అని పారేస్తే అప్పుడు పరమేశ్వరుడు నిర్మించిన ఇంత గొప్ప శరీరానికి నువ్వు ఇచ్చినటువంటి మర్యాద ఏంటి? చచ్చిపోయిన వాడికి వచ్చిన అపకారం లేదు. ఒక వ్యక్తి చచ్చిపోయిన ఉత్తర క్షణంలో ఇంకా ఆ వ్యక్తి శరీరమును గురించి ఆ వ్యక్తి బాధ ఏమీ లేదు. దాన్ని ఎవరు తీసేశారన్న దాంతో జీవుడికి సంబంధం లేదు. కానీ ఆ కర్తవ్యం ఎవరి మీద మిగిలిపోతుందంటే వాడి తర్వాత బతికున్న వాళ్ళ మీద మిగిలిపోతుంది. అందుకే అంత్యేష్టి సంస్కారం గురించి ఆలోచించవలసిన వాడు ఎవరు అంటే అంత్యేష్టి సంస్కారం చెయ్యవలసిన వాడు. అందరూ అంత్యేష్టి సంస్కారమును పొందుతారు, కానీ అంత్యేష్టి సంస్కారము చెయ్యవలసిన వయసులో ఉన్నవాళ్ళు ప్రత్యేకించి దాని గురించి తెలుసుకోవాలి. ఇష్టి అంటే హోమం అని నేను మీకు మనవి చేశాను. దీన్ని పట్టుకెళ్ళి అగ్నిహోత్రంలో వెయ్యండి అంటే కాల్చెయ్యండి అని చెప్పలేదు శాస్త్రంలో, ఇష్టి చెయ్యండి అని చెప్పారు. ఇష్టి చెయ్యండి అంటే దీన్ని పట్టుకెళ్ళి పరమ పవిత్రంగా అగ్నిహోత్రంలో పెట్టేసేయి. బాగుందండి, మీరు చెప్పింది ఒప్పుకున్నాం, అందుకని దీన్ని పట్టుకెళ్ళి పెట్టాలి. కానీ లోకంలో పుట్టినటువంటి మనుష్య ప్రాణులందరూ అంత కర్మాచరణం చేస్తున్న వాళ్ళు లేరుగా? మహాపాపాత్ములైన వాళ్ళు లేరా? ఎంతో మందిని భయపెట్టిన వాళ్ళు లేరా? స్వార్థపూరితమైనటువంటి ఉద్దేశాలతో లోకాన్ని నాశనం చేస్తున్న వాళ్ళు లేరా? మరి అటువంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు ఆ శరీరాల్ని కూడా అంత పవిత్రంగా భావించి ఈశ్వరుడికి ఇవ్వవలసిందే. అంటే అక్కడ ఒక కారణం చెప్పింది శాస్త్రం, ఎందుకు ప్రతి మనుష్యులకు అంత్యేష్టి సంస్కారం చేయాలో చెప్పింది. ఈశ్వరుడు 4 ఇంటిని ఏర్పాటు చేస్తాడు ఎప్పుడు. ఇది తనువు, కరణము, భువనము, భోగము అని పిలుస్తుంది శాస్త్రం. తనువు అంటే శరీరం. శరీరము ఒక అత్యద్భుత వ్యవస్థ. నేను మీతో మనవి చేశాను, 7 ధాతువులు ఉంటాయి. చర్మము, రక్తము, కొవ్వు, మాంసము, అస్థి, శుక్ల, మేధ, 7 పదార్థములు లోపల పెట్టి కప్పుతాడు. చిన్న చర్మం ఇలా పైకి రేగితే ఈగలు చీమలు వచ్చి పీకేస్తాయి. ఎంత అందంగా కప్పాడో నిజంగా. ఇలా కానీ పైకి ఉత్తరించారో ఇక చూడలేం, అంత భయంకరంగా ఉంటుంది. అటువంటి శరీరాన్ని ఇచ్చినటువంటి పరమేశ్వరుడు తనువు, శరీరాన్ని ఇచ్చాడు.
కరణము ఇంద్రియములనిచ్చాడు. కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, ముక్కు, 5 ఇచ్చాడు జ్ఞానేంద్రియములను. అలాగే 5 కర్మేంద్రియములను ఇచ్చాడు. ఈ 5 ఉన్నాయి కాబట్టి భువనము, బయట ఒక బ్రహ్మాండము. ఈ పిండాండము బ్రహ్మాండంతో సమన్వయం చెంది భోగము, సుఖం అనుభవిస్తోంది. మీరు ఒక్కటేనండి, నేను ఒక్క మాట చెప్తాను, నేను పెద్ద దీర్ఘ ప్రసంగం చేయక్కర్లేదు, ఒకే ఒక్క మాట చెప్తాను, మీరు ఆలోచించండి. ఒక వ్యక్తికి కళ్ళున్నాయి, చూడడు, చెవులున్నాయి, వినడు, నాలుకుంది, రుచి తెలియదు, చర్మం ఉంది, స్పర్శ తెలియదు, ముక్కు ఉంది, వాసన తెలియదు. ఇప్పుడు అతనికి సుఖమన్న మాట ఏముందో నాకు చెప్పండి. ఏమైనా ఉందా? బయట జలపాతం ఉంది, చూస్తాడా? రామాయణం ఉంది, వింటాడా? వీణావాద్యం ఉంది, వినగలడా? మీరు మల్లెపూ కొట్టుకొచ్చారు, వాసన చూస్తారా? నిప్పు కణిక చర్మం మీద పెట్టారు, తెలుస్తుందా? చందనాన్ని నలగారు, ఏమైనా అర్థం అవుతుందా? నాలుక మీద తీసుకొచ్చి కుంకుడు పులుసు తాగించారు, అతనికి ఏమైనా తెలుస్తుందా? మధుర పదార్థం నోట్లో పెట్టారు, అతనికి ఏమైనా తేడా తెలుసా? ఇంకా సుఖమేమి? ఏమి లేదు. ఈ 5 లేని నాడు భువనముతో మీకు సంబంధం లేదు. భువనం అంటే బ్రహ్మాండము, బయట ఉన్నవి. బయట ఎన్ని సుఖస్థానములున్నాయో వాటితో మీకే సంబంధం లేదు. ఇంకా నా కొడుకు తెలియదు, నా కూతురు తెలియదు, లేకపోతే నా భార్య తెలియదు, లడ్డు తెలియదు, నిప్పు తెలియదు. తెలిసేట్టు చేసిన వాడెవడు? ఒకడు ఉన్నాడు, వాడు పెట్టాడు కళ్ళు కాబట్టి చూస్తున్నావు, వాడు పెట్టాడు ముక్కు, వాసనలు చూస్తున్నావు, వాడు పెట్టాడు నోరు, రుచులు తింటున్నావు, వాడు పెట్టాడు చర్మం, నా కొడుకు అని స్పృశిస్తున్నావు, కౌగిలించుకుంటున్నావు. వాడు పెట్టి ఉండి ఉండకపోతే సుఖమన్న మాట ఏది నీకు? భోగమేది? కాబట్టి తనువు, కరణము, భువనము, భోగము 4 సృజించిన వాడు ఈశ్వరుడు. ఈ 4 నీ పాత్ర ఏం లేదు. నువ్వేం మొనగాడివి కావు. ఈ 4 నీ పాత్రే లేదు. నువ్వు ఈ 4 దేనిని సృజించలేదు. ఈ 4 సృజించిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. అయినప్పుడు నువ్వు దేనికి గుండెల మీద చెయ్యేసుకోవాలి? నువ్వు దేనికి గర్వపడిపోవాలి? నేను చేస్తున్నానన్న మాట ఎందుకు అనాలి? అసలు నువ్వు ఈశ్వరుడు చేయిస్తున్నాడనాలి. లేక అసలు ఎలా అనగలవు? నోరెక్కడుంది అనడానికి ఈశ్వరుడు ఇవ్వకపోతే. కాబట్టి అటువంటి ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు కాబట్టి వాడు తప్పులు చేసినా, వాడు గత జన్మలలో చేసినటువంటి పాపము వాడికి దుఃఖ రూపంలో పోయింది, లేదా వాడు చేసుకున్న పుణ్యం సుఖ రూపంలో పోయింది. ఇప్పుడు వాడు దాన్ని సరిగ్గా వాడుకున్నాడా వాడుకోలేదా పక్కన పెట్టండి, కానీ అదొకటి ఉంది కాబట్టి చేసుకున్న పాపపుణ్యములు కొంత పోయి సుఖ దుఃఖముల రూపంలో పోయి. కాబట్టి 4 సృజించిన వాడు ఈశ్వరుడు కనుక ఆ భోగములకు పాపపుణ్యముల రూపంలో ఇది కారణమైంది కనుక దీన్ని ఎవడు దాని కొరకు సృజించాడో వాడికే తిరిగి అప్పజెప్పాలి. అందుకే జన్మాంతాని వైరాని, చచ్చిపోయినటువంటి వాడి గురించి వైరాన్ని మాట్లాడటానికి వీలు లేదు. సమస్త భూతములో కూడా అంత్యేష్టి సంస్కారమునందు పాలు పంచుకో. ఒక్క మనుష్య ప్రాణి మాత్రమే ఈ సంస్కారాన్ని పొంది ఉంటాడు, ఈ విజ్ఞతని పొంది ఉంటాడు. అందుకే అంత పాపం చేశాడు కదండి, నేను ఎందుకు చేయాలి సంస్కారం అని అడిగితే ఈశ్వరుడు ఒప్పుకోలా. రామాయణంలో సాక్షాత్ శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తిగా తిరిగాడు, నరుడిగా భూమండలం మీద తిరిగాడు. ఒక పక్షి చచ్చిపోయింది, జటాయువు. చచ్చిపోతే దానికి అగ్ని సంస్కారం చేశాడు. దశరథ మహారాజు గారు చచ్చిపోయారన్నారు, పిండ ప్రదానం చేశాడు. పట్టుకెళ్ళి గారపిండి ముద్దలతో పిండాలు పెట్టాడు. వాలి చచ్చిపోయాడు అన్నారు, చిచ్చి దుర్మార్గుడయా, ఆయనకి నేను సంస్కారం చేయమన్నారు. కొడుకు అంగదుణ్ణి పిలిచి, తప్పు, శరీరము పడిపోయిన తరువాత పాపపుణ్యముల గురించి విచారణ లేదు, ఇప్పుడు నువ్వు శాస్త్రం పాటించాలి కాబట్టి అంత్యేష్టి చెయ్యి అన్నాడు. అని అంగదుని చేత సంస్కారం చేయించాడు. రావణుడు చచ్చిపోయాడు. రావణుడి కన్నా ప్రబల శత్రువు రాముడికి ఇంకొకడు లేడు యథార్థానికి. అటువంటి రావణుడు చచ్చిపోతే విభీషణుడు అన్నాడు, నేను చెయ్యని సంస్కారం అన్నాడు. రామచంద్రమూర్తి ఆరాధ్య దైవం ఎందుకయ్యారంటే నరుడిగా అంతటి శత్రువే చచ్చిపోయినా శాస్త్రమునకే పెద్దపీట వేశాడు. చచ్చిపోయిన తర్వాత ఇంక వాదు లేదు. వాడు పాపం చేశాడా పుణ్యం చేశాడా వదిలేయి. ఇప్పుడు ఆ శరీరాన్ని నిర్మించిన వాడికి ఆ శరీరాన్ని అప్పజెప్పేయాలి, ఇది మన కర్తవ్యం. కాబట్టి విభీషణ, కొడుకు చచ్చిపోయాడు ఎందుకు, తమ్ముడివి నువ్వు చెయ్యాలి ప్రేత సంస్కారం, కాబట్టి నువ్వు చెయ్యి అన్నాడు. రామావతారంలో రామచంద్రమూర్తి అంత్యేష్టి సంస్కారం చేయించాడు.
కృష్ణావతారంలో జగదాచార్యుడి పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ పరమాత్మ కురుపాండవ యుద్ధంలో కురుక్షేత్రంలో కొన్ని లక్షల మంది తెగతారిపోతే గంగానది ఒడ్డున ధృతరాష్ట్రుణ్ణి ధర్మరాజుని కూర్చోబెట్టి చచ్చిపోయిన వాళ్ళ పేర్ల జాబితా అంతా చదువుతూ ఒక్కొక్క పేరు చెప్పి ఎవరి బంధువుగా చనిపోయాడో దేహబంధువుగా వాళ్ళ చేత తిలాతర్పణం చేయించారు. చేతకాక చేయించారా? బ్రతికున్నవాడి కర్తవ్యం అంత్యేష్టి. కాబట్టి శరీరాన్ని అగ్నిహోత్రమునందు మాత్రమే వ్రేలుస్తారు. ఖననం చేస్తారు కదండి మరి కొంతమంది, అంటే అది వారి సంప్రదాయం. ఎందుకు చేస్తారు అంటే ఒక సన్యాసి ఎటువంటి జ్ఞానముతో జీవిస్తాడో అలా జీవించినటువంటి కొంతమంది పెద్దల్ని కొన్ని సంప్రదాయముల యందు భూమి యందు పెట్టి ఖననం చేసేస్తారు. ఇందులో అంత్యేష్టి సంస్కారం అనేటటువంటిది వారసులు మాత్రమే చేసేటటువంటి ప్రక్రియ. ఇందులో అందుకే శరీరాన్ని విడిచిపెట్టేగానే మొట్టమొదటి ప్రాయశ్చిత్త సంస్కారం శరీరానికి ఏం చేస్తారంటే దీన్ని ఈశ్వరుడికి చేయాలి. మళ్ళీ దీన్ని ఈశ్వరుడికి ఇవ్వాలంటే శుద్ధి చేయకుండా ఇవ్వడానికి వీలు లేదు. మీతో నేను మనవి చేసి ఆ తామర పువ్వులు మీరు హోమం చేస్తున్నా, నవధాన్యాలు హోమం చేస్తున్నా, నీటితో వాటిని మళ్ళీ శుద్ధి చేయాలి. దీన్ని కూడా శుద్ధి చేయాలి. ఏమో అంతకుముందు 2-3 రోజులుగా మంచం నుంచి లేవలేక సూర్యోదయ సూర్యాస్తమయముల యందు స్నానం చేయలేదు. స్నానం చెయ్యకుండా ఉండిపోయిన శరీరం ఏదుందో అది అమంగళకరము. దాన్ని ఈశ్వరుడికి హోమంలో ఎలా తీసుకెళ్లి వేస్తావు? అందుకే ప్రేత స్నానము అని ఒక స్నానం, దశ స్నానములు అంటారు. దాన్ని పడుకోబెట్టి స్నానం చేయిస్తారు. ఎందుకో తెలుసా అండి? పరమభక్తితో చేస్తారు. అందుకే శ్రాద్ధమని పేరు. శ్రాద్ధం అంటే